హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనమును చూద్దామా. కనికరమును కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు చూడండి, దేవుని తృప్తిపరచడానికి, దేవుని ఆనందింపజేయడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి బల్ల యందు సంతోషం లేదు, కానుకల యందు సంతోషం లేదు, దశమ భాగంలో ఏదో సంతోషం లేదు. కానీ అవును, పరిశుద్ధమైన హృదయంతో మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని, అన్ని విషయంలో ఆయనకు లోబడాలని, ఆయన వల్లే పరిశుద్ధులుగా జీవించి ఈ లోకానికి ఆయన ప్రేమను ప్రకటించాలని, చీకటిలో ఉన్న ప్రజలకు మరి నిత్యజీవం అనే క్రీస్తు వెలుగులోనికి వారిని నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ హృదయం పరిశుద్ధమైనది గాను, నీ ఆత్మ పవిత్రమైనది గాను దేవుని దృష్టికి నిన్ను నీవు కనపరుచుకుంటే అదే దేవునికి సంతోషాన్ని ఇస్తుంది, అది దేవునికి ఆనందాన్ని ఇస్తుంది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ప్రభువు ఎలాగైతే ఆయన చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించారో, ఆత్మల భారం కలిగి మనము కూడా నశించిపోతున్న వారిని, పాపంలో ఉన్న వారిని, రోగములతో బాధపడుతున్న వారిని, డ్రింకర్స్గా, స్మోకర్స్గా, అడిక్టర్గా ఉన్న వారికి క్రీస్తు ఒక ప్రేమను, సువార్తను ప్రకటించి వారిని క్రీస్తు యేసులోనికి నడిపించినప్పుడు దేవుడు సంతోషపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆఫరింగ్స్ ఎందుకు కాదు కానీ ఆత్మను రక్షించుట యందు, క్రీస్తు ఎదుట మనల్ని మనం పరిశుద్ధంగా కనపరుచుకున్నట యందు మనం ప్రయాసపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.